అందరికీ నమస్కారం అండి. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ చూశారు కదా. జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఏం చేద్దాం, యాక్సిడెంట్ జరిగింది అన్నట్టు చాలా సింపుల్గా ప్రజల ప్రాణాలంటే లెక్కలేనట్లుగా అహంకారంగా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడా జరగలేదు యాక్సిడెంట్ అని. నెల తక్కువ గాడిద నారా చంద్రబాబు నాయుడు గారితో ఏ విషయంలోనూ మీరు పోల్చుకోవద్దు. ఆయన తొక్కిసలాట, ఆయన మీటింగ్లో తొక్కిసలాట మాత్రమే ఒక చోట జరిగితే ఆ తొక్కిసలాటకు కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తెలుగు తమ్ముళ్ళ మీద, అక్క చెల్లెళ్ళ మీద సీరియస్ అయ్యారు, పోలీసుల మీద సీరియస్ అయ్యారు. దయచేసి దీని మీద వెంటనే జాగ్రత్తలు తీసుకోండి అన్నారు. ఆ కుటుంబాలకు అండగా ఉన్నారు. ఎక్కడ మా వల్ల జరగలేదు ఈ పొరపాటు అని పోలీసుల మీదో లేకపోతే ఇంకొకరి మీదో తోసేయలేదు. కానీ మీరు ఈ సంఘటన జరిగి సింగయ్య చనిపోయిన దగ్గర నుంచి, ఇంకో వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి ఒక్కటే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎక్కడో చనిపోయారు, వాళ్ళకేదో అయ్యి చనిపోయారు అని చెప్పారే కానీ ఆ పోయిన ప్రాణాలని గౌరవిస్తూ మా కోసం వచ్చి మా మీటింగుల్లో చనిపోయారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోయారు, మేము బాధ్యత తీసుకున్నాం, పొరపాటు జరిగింది, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు అని జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టట్లా. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం మీద పెట్టిన శ్రద్ధ జరిగిన పొరపాటులో క్షమాపణ అడగడంలో పెట్టడం లేదు. సిగ్గు అనిపించట్లా? మీకు ఇంత అహంకారం ఏంటి? ప్రజల ప్రాణాలంటే ఇంత లెక్కలేనితనం ఏంటి? సిగ్గుండాలి కదా. మీకోసం వచ్చిన వ్యక్తి చనిపోతే కనీసం ఆ వ్యక్తి చావుని కూడా గౌరవించకుండా ఇలా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా నిందలు వేస్తూ, పైపెచ్చు పోలీసుల మీద తోసేస్తూ, కూటమి ప్రభుత్వం మీద తోసేస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకుందా? కాస్తైనా సిగ్గుండాలి. అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారి పద్ధతికి మీ పద్ధతికి నక్కకి నాగలకు నీకున్నంత తేడా ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ అసలేట్ నిర్మల.